వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక కామెంట్ చేయండి. విరహమే ప్రళయం అయితే పార్ట్ 2. ఈరోజు కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. నా పని ఇంత ఈజీగా అయిపోతుందని నేను ఎప్పుడూ అస్సలు ఊహించలేదు. దేవా అని ఆ పేరును కోపంగా తలుచుకుంటూ అలాగే ఉండిపోయింది మహి. ఆ తర్వాత అప్పుడే దేవా అతడు ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే మెయిడ్ వచ్చి దేవాకి పాలు తీసుకొచ్చి దేవా చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయింది. కానీ అంతలో మహి కూడా అక్కడికి వచ్చి సోఫాలో కూర్చుంది. అతడికి ఎదురుగా ఆమె రావడం చూసి ఆమెకు ఇబ్బంది ఎందుకు అని అతడే వెళ్ళిపోవాలి అనుకుంటాడు. కానీ మహి అతడి వైపు పొగరుగా చూస్తూ, ఏంటి, నేనేదో గయ్యాలిదాన్ని, రాక్షసిని అని ఇక్కడ వాళ్ళు అనుకోవాలి కదా, అందుకే నేను వస్తూ ఉంటే పారిపోతున్నావు అంది. దాంతో దేవా ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళాలి అనుకున్నవాడు అక్కడే మళ్ళీ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ మహి ఆమె మొబైల్ చూసుకుంటూ ఉంటే మహి వైపు చూడాలి అనిపిస్తూ ఉంది దేవాకి. దాంతో వెంటనే ల్యాప్టాప్లో ఇంట్లో సీసీటీవీ ఫొటేజ్ ద్వారా ఎదురుగా ఉన్న మహిని ల్యాప్టాప్లో నుంచి చూస్తూ అర్జెంట్గా మెయిల్ పంపించాల్సి ఉన్నా కూడా దాన్ని పక్కన పడేసి ల్యాప్టాప్లో ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆమె అందమైన పెదాలు, మొహాన పడుతున్న బేబీ హెయిర్ చిరాగ్గా చెవి వెనక్కి సర్దుకుంటూ మొబైల్లో చూస్తూ చెంప మీద చెయ్యి పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ తింగరి దానిలా బిహేవ్ చేస్తూ ఉన్న మహిని చూస్తూనే ఉన్నాడు. మహి అదేం పట్టించుకోకుండా ఆమె మొబైల్లో మునిగిపోయింది. అప్పుడే మెయిడ్ వచ్చి సార్ పాలు అనేసరికి ఒక్కసారిగా తేరుకొని ఆ పాలు చేతిలోకి తీసుకొని మెయిడ్ని వెళ్ళిపోమని చెప్పి పాలు నోటిదాకా తెచ్చిన తనకు ఆ పాలను చూస్తే ఏదో తేడాగా అనిపించడంతో లైట్గా స్మెల్ కూడా చూశాడు దేవా డౌట్తో. అదంతా గమనిస్తూ ఉన్న మహికి ఒక్కసారిగా టెన్షన్తో చెమటలు పట్టేశాయి. ఆ తర్వాత దొంగ సచ్చినోడు పసిగట్టేశాడు అని తిట్టుకుంటూ ఉండేసరికి దేవా అతడి చేతిలో ఉన్న ఆ పాల గ్లాస్ని టేబుల్పై పెట్టేశాడు. మహికి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో అదే కోపంతో ఒకసారి చుట్టూ చూసింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆమె మొబైల్ తీసుకుని ఎవరికో మెసేజ్ పెట్టింది. అది నైట్ టైం, పైగా 8:30, 9 అలా కావస్తూ ఉంది. దాంతో ఆమె మెసేజ్ పెట్టేసరికి ఒక్కసారిగా ఆ విల్లా మొత్తం కరెంట్ పోయింది. ఆ తర్వాత దేవా టెన్షన్గా ఒక్క క్షణం ఎవరైనా ప్లాన్ చేసి లైట్స్ ఆఫ్ చేశారేమో అని వెంటనే మహి అని పిలిచాడు. కానీ ఆమె పలకలేదు. మళ్ళీ రెండోసారి మహి అని పిలిచాడు. ఆయన పలకలేదు. దాంతో టక్కున లేవబోయాడు. కానీ ఏదో ఒక పూల బుట్టలా చాలా మెత్తగా అతడి దేహాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటున్నట్టు అతడి మీదకే ఎక్కి ఒక కత్తిని అతడి గొంతు దగ్గర పెట్టి, ఏంటి మహి అని అలా అరుస్తున్నావు? ఎక్కడికి వెళ్ళానేంటి? ఇక్కడే ఉన్నా కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటూ ఆ కత్తిని అతడి గొంతు నుంచి అతడి ఫస్ట్ షర్ట్ బటన్ దగ్గర ఆ కత్తితో జస్ట్ తను అలా అనేసరికి బటన్ ఊడిపోయింది. దాంతో అతడు అయోమయంగా షాక్లో అలాగే చూస్తూ ఉంటే టేబుల్పై ఉన్న పాల గ్లాస్ చేతిలోకి తీసుకొని అతడి నోటి దగ్గర పెట్టి తాగు అని కొంచెం గట్టిగా అంది. దాంతో అతడు అయోమయంగా ఆమె వైపు చూస్తూ, నువ్వు చెప్తే విషమైనా ఇట్టే తాగేస్తాను అని అంటూ దాంతో ఏం మాట్లాడకుండా ఆమె ఆ గ్లాస్ పాలు తాపిస్తూ ఉంటే ఆమె కళ్ళలోకి చూస్తూ తాగేశాడు మహి. అతడు పాలు తాగేసరికి ఆ గ్లాస్ పక్కన పెడుతూ, ఒరే పిచ్చోడా, నేను దీంట్లో నిజంగానే విషం కలిపి ఉంటే ఏం చేస్తావు అనేసరికి అతడు చిన్న స్మైల్ ఇచ్చి, నీ చేతులతో విషం పెట్టినా నాకు సంతోషమే అని ఆ మాట అన్నాడు. మహి కంట్లో కన్నీళ్ళు వచ్చేశాయి. వెంటనే అతన్ని దూరం జరిపి మళ్ళీ సోఫాలో కూర్చుంది. వెంటనే ఆమె అలా కూర్చోగానే లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి. ఒక్క క్షణం దేవా అయోమయంగా ఆమె వైపు చూసి, ఇందాక జరిగిందంతా కళ లేక నిజమా అని ఆశ్చర్యపోతూ ఏదో డౌట్ వచ్చి
తన ముందు ఉన్న పాల గ్లాస్ వైపు చూశాడు. అది ఖాళీగా ఉంది. అంటే నిజమా అని అనుకుని మహి వైపు చూడగా అక్కడ ఆమె లేదు. దాంతో నేనే ఏదో కలకని ఉంటాను అని ఆదమరుపుగా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా కొద్దిసేపటికి కళ్ళు తిరగడం మొదలయ్యింది దేవాకు. ఏదో తెలియని ఒక రకమైన అలజడి. అతడికి ఎందుకు అలా అవుతుందో అర్థం కావడం లేదు. దాంతో అతడు వెంటనే ల్యాప్టాప్ని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కూల్ వాటర్ తీసుకొని తాగడం మొదలుపెట్టాడు దేవా. ఆ తర్వాత అప్పటికే ఇంట్లో పని వాళ్ళంతా వెళ్ళిపోయారు. కరణ్ కూడా అతని బాస్కి చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఇంట్లో మహి మరియు దేవా ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు డోర్స్ అన్నీ లాక్ వేసి ఉన్నాయి. దాంతో అతడు మత్తుగా తూలిపోతూ లిఫ్ట్లోకి వెళ్ళాడు. ఎప్పుడు స్టెప్స్ పై నుంచి మాత్రమే వెళ్ళే దేవా అతడు ఈరోజు మొదటిసారి ఇలా అతడు లిఫ్ట్లో వెళ్తున్నాడు. దాంతో కరెక్ట్గా తన ఫ్లోర్కి వెళ్ళి లిఫ్ట్ ఓపెన్ అయ్యేసరికి అతడికి ఒంటి నిండా చెమటలు పట్టడం, బాడీ అంతా వేడిగా అయిపోవడం, ఏదో తెలియని ఫీలింగ్, ఏదో ఒక వింత ఫీలింగ్ అనిపిస్తూ ఉంటే ఏంటిది, ఎప్పుడూ లేనిది, నాలో వింత వింత కోరికలు కలుగుతూ ఉన్నాయి అని అతడు అనుకుంటూ ఉన్న అదే టైంలో అతడు రూమ్లోకి వెళ్ళి ఇక అతడి వల్ల కాక ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చాడు టవల్ కట్టుకొని. కానీ అప్పటికి కూడా అదుపు చెయ్యలేనంత కోరికలు కట్టలు తెంచుకొని వస్తూ ఉంటే అతడి వల్ల కాక ఆ టవల్తోనే బెడ్పై పడుకొని ఒళ్ళంతా మంట పుడుతున్నట్టు, బాడీలో ఏవో కెమికల్ రియాక్షన్స్ కలుగుతూ ఉన్నట్టు అతడికి అర్థమయ్యింది. అతడు మెల్లమెల్లగా ఇందాక ఆ పాలలో ఏదో కలిసినట్టు అతడికి అప్పుడే అనిపించింది. కానీ మహి వచ్చి అతడికి తాపించినట్టు ఆ క్షణం అతడికి అనిపించింది. ఒకవేళ నిజంగానే తనే తాపిందా? ఒకవేళ అది నిజమైతే తను ఇలా ఎందుకు చేసింది? తను నేను ఇద్దరం మాత్రమే కదా ఈ ఇంట్లో ఉండేది. అంటే నేను నరకం అనుభవించి చచ్చిపోవాలి అని తను అనుకుంటుందా? అది కూడా నాకు ఆనందమే అని పిచ్చోడిలా ఆలోచిస్తున్నాడు దేవా. కానీ అతడు అలా ఆలోచిస్తున్న అదే టైంలో అతడి గది తలుపు తెరుచుకుంది. ఒక్కసారిగా మత్తుగా ఆ శబ్దం వచ్చిన వైపు చూసిన అతడికి అక్కడ వైట్ కలర్ శారీ, రెడ్ కలర్ బ్లౌజ్, శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ అంచు బార్డర్గా వచ్చి అచ్చం సూపన పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి కనిపిస్తున్న మహి అక్కడ ఉండేసరికి దేవా తల విదిల్చుకుంటూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు దేవా. అతడు ఆమెను అక్కడ ఊహించుకుంటున్నాను అనుకొని ప్రేమగా అంత మత్తులో కూడా అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, బంగారం నువ్వేనా? నువ్వేంట్రా ఇక్కడ? ఇది నా కల లేక నిజమా? లేదంటే నువ్వు నా గదికి రావటం ఏంటి? నేనంటే నీకు అసహ్యం కదా, కోపం కదా, నా వల్లే కదా మీ అమ్మ నాన్న చనిపోయారు అని అతడు ఏం మాట్లాడకుండా తల కిందికి దించేస్తూ ఉంటే ఆమె ఒక్కసారిగా అతడు దగ్గరగా ఉండేసరికి అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతడి పెదాలను ఒక్కసారిగా అందుకుంది. అతడు అసలు ఆమె అలా చెయ్యగలదు అని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. వెంటనే మత్తుగా మహి అని అంటూ ఆమెను దూరం జరిపాడు. కానీ ఆమె అసలు అతన్ని దూరం జరపనివ్వకుండా మళ్ళీ అతడి పెదాలలో ఆమె పెదాలను ముడివేస్తూ బలవంతంగా అతడి నాలుకతో ఆమె నాలుకను కొలుస్తూ ఇష్టంగా ముద్దు పెట్టుకుంటూ ఉంది. అతడు ఆమె ముద్దుకు రెస్పాండ్ అవ్వాలి అని అతడి మనసు పోరు పెడుతూ ఉంది. మనసుకు నచ్చిన చెలియ ఆమె చెంతన అతడు అప్పటికే అతడి బాడీలో చెలరేగుతున్న హార్మోన్స్ లేచి బెల్లీ డ్యాన్స్ వేస్తూ అతడిని చిత్రవధ చేస్తున్నాయి. దాంతో ఆమె ముద్దు పెడుతూ ఉంటే అతడు కూడా ఆ ముద్దుకు రెస్పాండ్ అవుతూ ఇష్టంగా ఆమెతో కలిసిపోతూ ఉన్నాడు. ఆమె నాలుకను అతని నాలుకను ఇద్దరు కలిపేస్తూ అమృతాన్ని రుచి చూస్తూ ఉన్న అదే సమయంలో ఆమె ఒక్కసారిగా అతన్ని వెనక్కి తోసేసింది. అతడు బెడ్ పైన ఆమె తొయ్యడానికి బెడ్ పైన పడిపోయాడు. మహి ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న మత్తు అతడికి
ఆమె అతడికి దగ్గరికి వస్తున్నట్టు అతడికి అర్థమవుతుంది. ఆ మత్తులో కూడా అతడు ఆమె వైపు చూస్తూనే, మహి, ఒకవేళ ఇది కల అయితే పర్లేదు, కానీ ఇది ఒకవేళ నిజం అయితే వెళ్ళిపో మహి. ఏదైతే జరగకూడదో అది మన లైఫ్లో జరుగుతుంది. చాలా తప్పు చేసిన వాడిని అవుతాను మహి. నువ్వు ఒక రాజకుమారివి, నేనొక బిచ్చగాడిని. నాలాంటి వాడిని నీ నీ కాలి గోటికి కూడా సరిపోను నేను. అలాంటి వాడు ఎలా అని అతడు మత్తులోనే ఏదోదో వాగుతూ ఉంటే మహి కోపంగా బెడ్పై పడిపోయిన అతని వైపు కోపంగా చూస్తూనే డోర్కి గడిపెట్టి అతడి మీదికెక్కి అటొక్క కాలు ఇటొక్క కాలు వేసుకొని అతడి గడ్డాన్ని గట్టిగా ఆమె చేత్తో ఒత్తి పట్టుకొని, ఏం మాట్లాడుతున్నావురా, ఇలా పిచ్చి పిచ్చిగా వాగావు అనుకో తాట తీస్తాను బిడ్డ చెప్తున్నా. అయినా అయినా నువ్వు బిచ్చగాడివా? ఒకవేళ నేను అలా అనుకుంటే ఇలా ఇప్పుడు నీతో ఇంత చనువుగా ఉండేదాన్ని కాదు. అవును నిజమే, నిన్ను నేను తిడుతున్నా, నిన్ను నేను కొడుతున్నా, కసి తీరా కొడుతున్నా, దూరంగా నెడుతున్నా, అసహ్యించుకుంటున్నా. ఇలా ఎందుకు చేస్తున్నా? వీటన్నింటినీ ఎవరు నిన్ను చేతిలోకి తీసుకోమని చెప్పాడు వీటన్నిటినీ నీకు బాగా తెలుసు. ఇక్కడంతా అవకాశవాదులు మాత్రమే ఉన్నారు అని వీళ్ళ మధ్యలో నువ్వెందుకు ఇలా నీ ఫీలింగ్స్ని, నీ ఎమోషన్స్ని లోపలే దాచేస్తూ రాయిలా తయారయ్యి నీ వెనుక ఒక సైన్యాన్ని రెడీ చేసుకున్నావు దేవా. అసలు మనకెందుకురా ఇదంతా? ఇవన్నీ అసలు అమ్మా నాన్న సంపాదించిన ఆస్తిని, అది కూడా మనకు అవసరం లేదు. ఇద్దరం బాగా చదువుకున్నాం, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఈ దేశం వదిలి వెళ్ళిపోతే ప్రశాంతంగా బ్రతికేయచ్చు దేవా. మన దగ్గర ఏదీ లేనప్పుడు మన దగ్గరికి ఎవరూ రారు కదరా. అందరి కోసం, నాన్నకిచ్చిన మాట కోసం ఇంత చేస్తున్నావు ఎందుకు? అవసరమా దేవా అంటూ ఆమె అతడి పెదాలను మళ్ళీ బాధగా అందుకొని ముద్దు పెడుతూ ఉంది. అతడు దూరం నెట్టబోయినా ఆమె అసలు అతన్ని దూరం జరపనివ్వకుండా, నువ్వు నేనేం చెప్పినా కూడా చేస్తావు కదా, ఇప్పుడు కూడా నేను నీతో ఒకటవ్వాలి అనుకుంటున్నా. ఈ క్షణం ఇది నువ్వు నిజమని అనుకోవద్దు, కానీ ఒకటి మాత్రం, నీతో కలిసే ఈ క్షణం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా. నీలా నాకు గుర్తొచ్చిన ప్రతిసారి దూరం నుంచి చూసుకోవడం, దూరం నుంచే ఆరాధించుకోవడం, ఇలాంటివన్నీ నాకు సెట్ అవ్వవురా. ఆ క్షణం నువ్వు నాకు కావాలి అనిపిస్తే నువ్వెక్కడున్నా సరే నేను నిన్ను తీసుకొచ్చి నా గుండెల్లో బంధించేసేయాలి అని ఎప్పటికప్పుడు ఎందుకు అనిపిస్తూ ఉంటుందో నాకు అర్థం కావడం లేదు అంటూ అతడి చేతులను ఆమె నడుంపై వేయించుకొని ఇద్దరు వాళ్ళ ప్రేమ లోకంలోకి అడుగుపెట్టారు. ఇద్దరి ముద్దుల తాపం, ఇద్దరి శరీరాల నుంచి వస్తున్న వేడి స్పర్శ, అతడు ఆ ముద్దు ఇంకా అతడిలోని మగతనాన్ని రెచ్చగొడుతూ ఉంటే ఒక్కసారిగా అతడి మీద ఉన్న ఆమెను బెడ్ పైకి తోసి ఆమె మీదికి చేరుకున్నాడు అతడు. ఆమె మొహం అంతా ముద్దులు పెడుతూ ఆమె పెదాలను ఇష్టంగా అతడి వేళ్లతో శుతిమెత్తగా నలిపేస్తూ ఆమె కళ్ళపై ముద్దు పెట్టి, ఆమె నుదురుపై ముద్దు పెట్టి, ఆమె చెవితమ్మను లైట్గా కొరికి ఆమె మెడ అంతా ముద్దులు పెడుతూ పంటి ఘాట్లను ఆమెకు కానుకగా ఇస్తూ ఉంటే ఆమెకు అతని మీద ఉండే పిచ్చి ప్రేమ, కోరిక ఎక్కువైపోయాయి ఆ క్షణం. ఆమె కూడా అతడికి ఏం తగ్గకుండా అతడి మొహం అంతా ముద్దులు పెడుతూ అతడి జుట్టులోకి వేలు పోనిచ్చి లాగుతూ, ఆమె కన్నా అతడు ఇంకా అందంగా ఉంటాడు కాబట్టి అతడి అనువనువును ముద్దులు పెడుతూ ఉంటే అతడు కూడా ఆమె అనువనువును తాకుతూ ఆమె ఎదపై ముద్దులు పెట్టి ఆమె ఎద కొసలతో ఆటలాడుతూ ఇష్టంగా ఆమెకు అందమైన రుచులను తనివి తీరా రుచి చూపిస్తూ ఆమె అతన్ని ఇంకా రెచ్చగొడుతూ అతని ఎదంతా ముద్దులు పెడుతూ మొదలుపెట్టింది. అతడి వీపంతా ముద్దులు పెడుతూ ఆమె చేతి వేళ్ళ గోర్లు అతడి వీపులోకి చొచ్చుకుపోయాయి. అంత గాఢంగా ఇద్దరూ హత్తుకుపోయారు. ఆమెలోకి అతను ప్రవేశించిన ఆ క్షణం ఆమె నొప్పితో అతన్ని వెనక్కి జరిపింది. కానీ అతడు ఫుల్గా మత్తులో ఉండటం వల్ల అతడికి అర్థం కాక ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఆమెకు అర్థమవుతుంది, ఒకవేళ అతడు స్పృహలో ఉంటే అలా చెయ్యాలి అంటే అస్సలు చెయ్యడు అని. కానీ
ఆ బాధ కూడా ఆమెకు సంతోషాన్ని ఇస్తుంది. అలా చాలాసేపు వాళ్ళిద్దరూ కలిశారు. ఆ తర్వాత దాదాపు ఆ నైట్ అంతా లెక్కే లేకుండా, లెక్కే లేనన్ని సార్లు వాళ్ళిద్దరూ కలిశారు. ఆమె మీద ఇష్టం తగ్గడం లేదు. ఆమె ఇంకా కావాలి, లేదంటే పిచ్చి పట్టిపోతుంది అతడికి. ఆ క్షణం అదే కోరిక కావచ్చు, వ్యామోహమే కావచ్చు, లేదా ప్రేమే కావచ్చు. దానికి పేరు ఏదైనా కావచ్చు. విరహం కూడా ఇంత అందంగా ఉంటుంది అని ఆ క్షణం అతడు ఆమె సాంగత్యంలో అద్భుతాన్ని రుచి చూడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతడికి ఆమె ప్రేమను పంచడం మాత్రం ఆపడం లేదు. ఆమెకు కూడా నీరసం వస్తుంది. దేవ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. కానీ అతన్ని ఇబ్బంది పెట్టకుండా అతడు ఎలా చెప్తే అలా అతడితో కలుస్తూ ఉంది ఆమె. సమయం గడుస్తూ గడుస్తూ కరెక్ట్‌గా తెల్లవారు 5 గంటలు. అప్పుడే హాఫ్ అన్ అవర్ ముందు నిద్రలోకి జారుకున్న మహి ఒక్కసారిగా అతడి కౌగిల్లోంచి లేచి ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఆ తర్వాత ఆమె ఎక్కడ ఉందో ఆమెకు అర్థమై ఊపిరి భారంగా పీల్చుకుంటూ ఆమె లేవడానికి కూడా కష్టంగా ఉన్నా కూడా తప్పదు కాబట్టి లేచి త్వరగా వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ గదిలోకి వచ్చి ఆ తర్వాత తడి టవల్తో అతను బాడీని నీట్గా తుడిచి అతను ఇంకా స్పృహలోకి రాలేదు కాబట్టి పైగా రాత్రి వాళ్ళిద్దరి కలయిక వల్ల ఇంకా అలసిపోయాడు. దాంతో ఆదమర్చి నిద్రపోతున్న అతన్ని ఇష్టంగా చూసుకుంటూ అతని బాడీ మొత్తం ఆ తడి టవల్తో నీట్గా తుడిచి మొత్తం అతడికి బాడీ పౌడర్ కొట్టి ఆ తర్వాత బట్టలు వేసి చంటి పిల్లాడిలా మొత్తం బయటంతా వాళ్ళ కలయిక గుర్తుగా బెడ్పై అంటుకొని ఉండేసరికి ఆ బెడ్షీట్ని కూడా నీట్గా మడిచి సేమ్ అలాంటిదే ఇంకొకటి తెచ్చి అక్కడ రూమ్ అంతా దేవా ముందు ఎలాగైతే పెట్టుకుంటాడో అలాగే మొత్తం సర్ది మళ్ళీ దేవాని ఒకసారి చూసి బయటికి వచ్చింది. ఆ తర్వాత దేవ ఆ మత్తు వల్ల సరిగ్గా నిద్ర లేవలేదు. దాదాపు 10 గంటలకు కావస్తూ ఉంటే అప్పుడు బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ లేచి బెడ్పై తల పట్టుకొని కొద్దిసేపు వెనక్కి వాలాడు. ఆ తర్వాత అలాగే తల పట్టుకొని స్నానం చేసి తర్వాత అతడికి ఏదో తెలియని కొత్త ఫీలింగ్, వింత ఫీలింగ్, అతని శరీరాన్ని రాత్రి ఏదో జరిగినట్టు అల్లుకుపోతూ ఉంటే అతడి శరీరం చుట్టూ అతడికి ఏదో తెలియని ఫీలింగ్ చుట్టేసుకుంది అనిపిస్తూ ఉంది. కానీ ఏం జరిగింది అతడికి ఇంచు కూడా గుర్తుకు లేదు. కానీ అతడు ఆ స్పర్శను గుర్తుపడుతున్నట్టు అతడికి ఇప్పటికి కూడా అతనికి ఆ బాడీకి ఆమె బాడీ అతుక్కొని ఉన్నట్టు అతడికి ఆ క్షణం అనిపించింది. అలా అతడు అదే ఆదమరపులోనే అతడు గది నుంచి టైం చాలా అవ్వడంతో బయటికి వచ్చి ఆఫీస్కి వెళ్ళాలి అని కనీసం కరణ్ కూడా ఇంతవరకు ఇంటికి రాలేదా అని కిందికి వచ్చి పనివాళ్ళను అడగ్గా పనివాళ్ళు కరణ్ సార్ అప్పటికే చాలాసార్లు వచ్చారు, కాకపోతే సార్ మీరు కిందికి రాలేదు అని చెప్పి కరణ్ సార్ వెళ్ళిపోయారు అని పనివాళ్ళు దేవాకి చెప్పారు. దాంతో దేవా కరణ్కి కాల్ చేశాడు. కరణ్ దేవా కాల్ రావడంతో కొంచెం ఊపిరి పీల్చుకొని కొద్దిసేపు చూసి నేను మళ్ళీ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళే ధైర్యం చేసి సార్ ఉన్న ఫ్లోర్కి వెళ్దాము అని అనుకున్నా అని ఊపిరి పీల్చుకుంటూ ఆ తర్వాత దేవాతో కొద్దిసేపు మాట్లాడి అప్పుడు ఫోన్ పెట్టేసి వర్క్లో పడిపోయాడు. అప్పటిదాకా దేవా గురించి టెన్షన్ పడ్డాడు కాబట్టి. కానీ దేవాకు అర్థం కావడం లేదు అతను నైట్ ఎందుకు అలా పడిపోయాడు, ఎందుకు అతనికి మత్తుగా ఇప్పటికి కూడా అనిపిస్తూ ఉంది. అతడి శరీరంలో ఏదో ఒక రకమైన భావన అతడికి ఎందుకో అస్సలు అర్థం కావడం లేదు. పిచ్చెక్కినట్టు అనిపిస్తూ ఉంటే మేడ్కి చెప్పి కాఫీ తీసుకురమ్మని చెప్పాడు. ఆ తర్వాత మేడ్ ఆ కాఫీ తెచ్చి ఇచ్చేసరికి అది తాగి కొంచెం కుదుటపడి అతడు మేడ్ వైపు చూసి ఇంతకీ మహి మేడం ఎక్కడా అని అడిగేసరికి దాంతో మేడం అదిగోండి సార్ కిందికి వస్తున్నారు అని దేవాకు చెప్పి స్టెప్స్ పై నుంచి వస్తున్న మహిని చూపించాడు. ఎందుకో ఆమెను మొదటిసారి చూసి అతడు ఏదో తెలియని అలజడి కొత్తగా కలుగుతూ ఉన్నట్టు అతడికి ఆ క్షణం అనిపించింది. అతడికి ఆమె మొహం కూడా ఏదో వాడిపోయినట్టు, ఆమె కళ్ళు ఎర్రగా అయిపోయినట్టు, ఆమె పెదాలు కందిపోయినట్టు. ఇలా నాకెందుకు అనిపిస్తుంది, పిచ్చి పట్టిందా నాకు అని అతడు ఆలోచనలో అతడు లోపల దాచేస్తూ
సైలెంట్గా కాఫీ తాగుతూ ఉన్నాడు. అప్పుడు మహి కిందకి వచ్చి ఏం మాట్లాడకుండా అర్ధరాత్రి దాకా అడ్డమైన తిరుగుళ్ళు తిరగటం, మధ్యాహ్నం దాకా ఇలా పడుకోవడం అంటూ అతన్ని కావాల్సిందే అందరి ముందు సోఫాలో కూర్చొని అతడి ముందే కాలు మీద కాలు వేసుకొని అతన్ని తిడుతున్నట్టు పేపర్ తీసుకొని చదువుతూ ఆ మాటలు అంది తను. కానీ దేవా ఏం మాట్లాడలేదు. ఆమె అలా మాట్లాడినా కూడా అప్పుడే మహి కొంచెం అతని వైపు చురుగ్గా చూసి నేను నీతో మాట్లాడాలి అని అంది. దాంతో అతడు కొంచెం కాఫీని పక్కన పెట్టి ఆమె అతడితో మాట్లాడడమే ఒక సంతోషం చిన్న స్మైలింగ్ ఫేస్తో చెప్పు మహి, ఏమైనా కావాలా అని అతడు అడుగుతుంటే ఆమె ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ నాకు నా ప్రాపర్టీ కావాలి, నా షేర్ కావాలి, అలాగే వేరే వేరే కంట్రీస్లో ఉన్న మా ఫాదర్ బిజినెస్లన్నీ నా పేరు మీదకి షిఫ్ట్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ ఉన్న ఈ బిజినెస్ ఇది ప్రస్తుతానికి నేను ఇక్కడే ఉండాలి అనే ఆలోచన అయితే నాకు లేదు. కాబట్టి నేను దీన్ని అమ్మేయాలి అనుకుంటున్నా ఇక్కడున్న కంపెనీ వరకు. కాబట్టి నేను చేసే పనులకు ముఖ్యంగా నువ్వు అడ్డు రాకు. అలాగే నేను నా ఆస్తి నా పేరు పైన మారిపోయిన మరుక్షణం నేను ఇక్కడ ఉండను, అమెరికాకు వెళ్ళిపోతాను అని మహి చెప్తుంటే ఆ తర్వాత నువ్వు కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు, ఈసారి తాతయ్య రమ్మని చెప్పినా నేను ఇండియా రాను, ఆ ఆలోచన కూడా నాకు లేదు అని మహి చెప్తుంటే దానికి అతడు ఏం మాట్లాడకుండా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించి అప్పుడు మహి వైపు సూటిగా చూస్తూ చూడు మహి, మీ అమ్మ నాన్న ఇక్కడ తన కూతురు నెరవేర్చాల్సిన బాధ్యతలను నాకు అప్పగించి వెళ్ళారు. ఇప్పుడు అవి నేను నీకు అప్పగించాలి. నువ్విప్పుడు ఆ బాధ్యత నుంచి ఎందుకు పారిపోతున్నావు? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నీ చేతిలోకి తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు? నాకు అర్థం కావడం లేదు మహి. మీ నాన్నగారు స్థాపించిన ఆ ఆర్గనైజేషన్ దాని కారణంగా ఎంతోమంది 3 పూటలా ఇంత ముద్ద అన్నం తిని అక్కడ జీవిస్తూ మనం చదివిస్తే చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు స్వార్థంగా ఇక్కడున్న కంపెనీని అమ్మేసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు ఆ పిల్లలు అనాథలైపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మహి? అలాగే వాళ్ళకిచ్చిన మాటని నిలబెట్టిన దానివి అవుతావా అని అతడు సూటిగా అడుగుతూ ఉంటే మహి పొగరుగా నవ్వుతూ ఎవరు ఎలా పోతే నాకేంటి, వాట్ ఎవర్, ఆఫ్టర్ ఆల్ వాళ్ళు అనాథలు, నేను ఎవరి గురించి పట్టించుకోను. కేవలం నాకు కావాల్సింది నా ఆస్తి, నా డబ్బు, నా పరపతి, ఇవి నావి నాకు ఇచ్చేయి. నువ్వు ఎలా పోయినా, ఆఖరికి తాతయ్య ఎలా పోయినా కూడా నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఒకవేళ నువ్వు దీనికి ఒప్పుకోకపోతే మార్నింగ్ చెప్పా కదా నేను ఎంతకైనా తెగిస్తా. ఒకవేళ నేను చచ్చిపోవడం కూడా నీకేం ప్రాబ్లం లేదు అనుకుంటే కోర్టుకెళ్ళి కేసు పెడతా. అప్పుడు నువ్వు ఏ పేరునైతే కాపాడాలి అనుకుంటున్నావో అదే పేరు కోర్టులో కొంచెం డబ్బులు ఎక్కువగానే కొట్టి నేను నా వైపు కేసుని మళ్లించుకుంటా. అప్పుడు పేరు పోతుంది, పరపతి పోతుంది. కాబట్టి అంతదాకా తీసుకురాకు నన్ను అని చెప్పేసి ఆమె చేతిలో ఉన్న న్యూస్ పేపర్ని కోపంగా విసిరేసి వెళ్ళిపోయింది తను. దేవాకి పిచ్చి లేచింది. అతడు ఆమెను తన చుట్టూనే పెట్టుకొని ఆమెను ప్రొటెక్ట్ చేసుకుందాం అని అతడు అనుకున్నాడు. కానీ అమెరికా పంపించాలి అని తన తాతయ్య చెప్పేసరికి ప్రతిసారి ఆమెను దేశం మారుస్తూ ఆమెను దూరంగా ఉంచడమే బెటర్ అని, పైగా ఆమె దేవాన్ని అసహించుకోవడం, పైగా తను ఏదైనా చేస్తుందేమో అనే భయంతో తన తాతయ్య ఆమెను దూరంగా పంపించేశాడు దేవా సేఫ్టీ కోసం. ఇప్పుడు ఆమె అతనికి దగ్గర కాకపోయినా పర్వాలేదు. అది కూడా కాకుండా ఆమె బాధ్యతలు ఈరోజు అతడు చూసుకుంటాడు, మరి రేపు కూడా అతడు చూసుకుంటాడు, ఆమెను చూసుకుంటాడు. కానీ ఆమె ఒక రాణిలా ఉండాలి కదా. అతడు ఎప్పుడూ ఒక కాపలా సైనికుల్లా కాపలా కాయడానికి అతడు మక్కువ చూపుతాడు. ఆ విషయం ఆమెకు చెప్పినా అర్థం కాదు. దేవా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత మహి మాత్రం ఆమె రూమ్లోకి వెళ్ళి ఎవరికో కాల్ చేసింది. అటువైపున కాల్ లిఫ్ట్ చేసిన రాఘవ, హాయ్ మహి, లేచావా, ఏం చేస్తున్నావు అని లోడా వాగుతూ ఉంటే ఫోన్ని చెవి దగ్గర నుంచి కొంచెం దూరం జరిపి చెవి రుద్దుకుంటూ మళ్ళీ చెవి దగ్గర పెట్టుకొని, ఈడియట్, కొంచెం మెల్లగా వాగు, ఎందుకలా జోరుకాకిలా జోరీగలా గిస్సంటున్నావు అంది. సరే కానీ
నేను నీతో మాట్లాడాలి అని ఆమె చెప్పేసరికి, రాఘవ చెప్పు మహి, నువ్వు చెప్పడం నేను వినకపోవడమా అని కొంచెం డ్రమాటిక్గా మాట్లాడుతూ ఉంటే, అయితే నేను ఫోన్ పెట్టేస్తా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని కొంచెం కోపంగా అంది. దాంతో రాఘవ, అయ్యో సారీ మహి, సరే సర్లే చెప్పు ఏమైంది అని అడుగుతూ ఉంటే, అప్పుడు చెప్పింది మహి దేవాతో. ఆమె ఏం మాట్లాడిందో, అతడు ఏం సమాధానం ఇవ్వకుండా అతడు సైలెంట్గా ఉండిపోవడం, మొత్తం ఇవన్నీ రాఘవకు చెప్పేసింది మహి. రాఘవ మనసులో సంతోషపడిపోతూ, దొరికింది బిడ్డ, ఇది దీన్ని చూసుకొని వాడు అంత విర్రవీగుతున్నాడు. ఇప్పుడు ఇది ఆ ఆస్తిని దీని చేతికి తీసుకుంటే ఆ దేవాగాడు ఎలాగో దీన్ని ఒక్క మాట కూడా అనడు. ఆ తర్వాత నేను వెయ్యాల్సిన పాచికలు నేను వేస్తాను. అరే దేవా, నీ పతనానికి దారిని నువ్వే తెచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు. అక్కడెక్కడో అమెరికాలో ఉన్నదాన్ని కావలసినవి తీసుకొచ్చి ఇక్కడ నీ పక్కలో కూర్చోబెట్టుకుంటే అది నీకు మేకులా తయారైంది అని మనసులో అనుకున్నాడు రాఘవ. ఆ తర్వాత మహి, నీకు ఏదైనా హెల్ప్ కావాల్సి ఉంటే నన్ను కానీ డాడీని కానీ అడుగు ఈ విషయంలో అని చెప్పి కొద్దిసేపు మాట్లాడి, ఆ తర్వాత ఇంటికి రా మహి, వీలు చూసుకొని అమ్మా నాన్న నిన్ను అడుగుతున్నారు మహి అని చెప్పి రాఘవ కాల్ కట్ చేశాడు. మహి ఆ తర్వాత ఆమె ఇంట్లోనే ఉండటం, ఆమె వర్క్ ఆమె చేసుకోవటం, ఇలా రోజులు గడుస్తూ వచ్చాయి. మధ్య మధ్యలో దేవాకి రోజు పాలలో ఆమె డ్రగ్స్ కలిపి ఇవ్వడం మొదలుపెట్టింది. నాకు తెలుసు, ఒకరోజంటూ నీకు ఈ విషయం తెలిస్తే నన్ను నువ్వు అసహించుకుంటావో కోపగించుకుంటావో నాకు తెలియదు, తెలిసిన క్షణాన. కానీ దేవా, నేను ప్రతి క్షణం ఈ ప్రాబ్లమ్స్ మధ్య బ్రతుకుతూ ఉండాలి అని అనుకోలేదు దేవా. కానీ నాకు నువ్వు కావాలి. కానీ నేను ఏం చెప్పినా నువ్వు వినవురా. అందుకోసమని చెప్పే ఇలా చేస్తే ఖచ్చితంగా నా వెంట నువ్వు నోరు మూసుకొని వచ్చేస్తావు. అందుకనే ఇలా చేస్తున్నా దేవా. నాకన్నా బలమైన బంధం నీకు దొరికితే దానికోసం నువ్వు నా వెంట వచ్చేస్తావు. నన్ను ఒంటరిగా వదిలేయవురా. అయినా మనకివన్నీ అవసరమా? ఎందుకు నీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఈ డబ్బు ఈ ఆస్తి అని మహి ఆలోచించుకుంటూ ఆ రోజు అతడి కోసం అని చెప్పి వైట్ కలర్ శారీ తీసుకొని దాన్ని అందంగా కట్టుకొని తలలో పూలు పెట్టుకొని మొహాన చిన్న స్టిక్కర్ దాని కింద కుంకుమ పెట్టుకొని ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే శ్రీవారి కోసం ఎదురు చూస్తున్న భార్యలా ఆమె సోఫాలు హాల్లో కూర్చొని దేవా కోసం ఎదురు చూస్తూ ఉంది మహి. దేవా ఆ రోజు వర్క్ ఎక్కువ ఉండటం వల్ల టైం 11 అవుతూ ఉంటే అప్పుడు ఇంటికి వచ్చాడు దేవా. ఆ తర్వాత అతడు ఈ మధ్య అతని మనసు ఏదో తెలియని ఉత్సాహంగా ఉంది. ఏదో అతనికి తెలియకుండా జరుగుతున్నట్టు నైట్ అతడి కంట్రోల్లో అతడు ఉండనట్టు అతడికేదో బ్లర్గా కొన్ని చిత్రాలు కనిపిస్తూ ఉంది. కానీ అది ఏంటి అనేది అతడికి గుర్తు రాలేదు. అలా ఆలోచిస్తూ పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు అతడు ప్రస్తుతానికి. కానీ ఆ రోజు ఆమె బిహేవియర్ అతడి అనుమానాన్ని పెంచేసింది. అతడు ఇంటికి రాగానే సోఫాలో కూర్చొని ఉన్న ఆమె అతడి వైపు ఆరాధనగా ప్రేమగా చూసింది. అబ్బా, ఇంత అందంగా ఉన్నాడు నా మొగుడు అని అనుకుంది. మళ్ళీ తన అంతరాత్మ, ఒసే మొద్దు, మీ ఇద్దరికి పెళ్ళి కాలేదు అని హెచ్చరించేసరికి, పెళ్ళి కాకపోతే ఏంటి, నా మొగుడు కాకుండా పోతాడా? తాళి కడితేనే కాదు, తాళి కన్నా పవిత్రమైన బంధం మా ఇద్దరి మధ్య ఎప్పుడూ పడిపోయింది. వాడి ప్రాణం అడ్డుపెట్టైనా నన్ను కాపాడుకుంటాడు. నా ప్రాణం ఇచ్చేసైనా నేను వాణ్ణి రక్షించుకుంటా. దీనికన్నా ఇంకేం కావాలి అని ఆమె మనసుకు ఆమె సర్ది చెప్పుకుంది. ఆ క్షణం అతడి వైపు చూస్తూ ఉంది. ఆమె కళ్ళు అతడికేదో చెప్తున్నాయి, ఏదో మాట్లాడుతున్నాయి. ఆమె వైపు చూసి తడబడుతూ ఆమె బిహేవియర్కి అర్థం కానట్టు చూశాడు. ఇంట్లో పనివాళ్ళు, తన తాతయ్య, ఇంకా ఎవరైనా ఉంటే ఆమె కోపగించుకుంటుంది, అతన్ని విసుక్కుంటుంది, అసహించుకుంటుంది. కానీ అతడు ఒకడే ఉన్నప్పుడు మాత్రం అతడి వైపు తదేకంగా చూస్తుంది. అతడి కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది. అతన్ని చూసి సిగ్గుపడుతుంది. అతడు తినకుండా వెళ్ళిపోతే గొడవ చేసైనా
తినేలా చేస్తుంది. ఏదో జరుగుతుంది అని అతడి మనసు హెచ్చరించడం మొదలుపెట్టింది ఆ క్షణం దేవాకి. అప్పుడే మహి అతడి దగ్గరికి రావడంతో మహి లేచి అతని వైపు చూసింది. అతడు ఆమెను పైనుంచి కింది దాకా ఆపాదమస్తకం చూశాడు. ఎంత అందంగా ఉంది మహి, నిజంగా బంగారు బొమ్మలా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు. అతడి చూపు తాకేసరికి ఆమె బాడీ మొత్తం పులకించిపోయింది. ఆమె చేతులతో గట్టిగా అతన్ని బిగించేసి అతన్ని హత్తుకోవాలి అన్నంత కోరిక కలిగినా కూడా కంట్రోల్ చేసుకుంటూ, ఒకవేళ నువ్వు ఇలా చేస్తున్నావని వాడికి తెలిస్తే 4 తంతాడు మహి. ఇప్పటి వరకు నువ్వెంత గోల చేసినా కూడా నేను ఒక్క మాట కూడా అననివాడు, కానీ ఈరోజు ఖచ్చితంగా కొడతాడు. కంట్రోల్ చేసుకో మహి నీ ఫీలింగ్స్ని అంటూ తనకి తానే సర్ది చెప్పుకుంటూ అప్పుడే దేవా మహి తిన్నావా అని అడిగాడు. దాంతో మహి లేదు అని తల ఊపింది. నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా, ఇద్దరం కలిసి తిందాం, నేను ఒక్కదాన్నే ఉన్నా కదా అనేసరికి ఆమె మాట తీరుకు అతడు షాక్ అయినా ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు చూస్తున్నాడు కాబట్టి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు దేవా. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి త్వరగా 10 మినిట్స్లో కిందికి వచ్చాడు. కిందికి వచ్చిన అతడికి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతూ కనిపించింది మహి. ఆమెను వెనక నుంచి గట్టిగా హత్తుకోవాలి అన్నంత ప్రేమ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి కూర్చో మహి, నేను పెడతాను అని దేవా నార్మల్గా అడుగుతూ ఉంటే ఆమె ఒకసారి ఇంటి మెయిన్ డోర్ వైపు చూసి డోర్ లాక్ చేయలేదు అని గుర్తు వచ్చి ఫస్ట్ బయటికి వెళ్ళి డోర్ లాక్ చేసి మొత్తం విండోస్ కూడా క్లోజ్ చేసి వచ్చి ఆ తర్వాత నేను నీతో మాట్లాడాలి అని అడిగింది. దాంతో అతడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేసరికి ఆమె అతడి ప్లేట్లో ఫుడ్ వడ్డిస్తూ ముందు తిను అంది. అతడు ఆమె వైపు అయోమయంగా చూసి నువ్వు కూడా అని అన్నాడు. దాంతో ఆమె కూడా ప్లేట్ పెట్టుకొని కూర్చుంది. కానీ ఎందుకో తెలియదు ఆమెకు తినబుద్ధి కాక దేవా నాకు అన్నం తినిపిస్తావా అని ప్రేమగా అడిగింది. ఆమె కళ్ళు అతన్ని కట్టిపడేస్తున్నాయి. దాంతో అన్నం ముద్ద కలిపి ఆమె నోటి దాకా తెచ్చి తినిపించడం మొదలుపెట్టాడు. అతడికి ఎన్నో డౌట్స్ రైజ్ అవుతున్నా ఆ క్షణం ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత దేవా తినిపిస్తూ ఉంటే ఆమె తినేసి అతన్ని కూడా తినమని చెప్పి కళ్ళతో సైగ చేసింది. దాంతో అతడు కూడా ఆమెకు తినిపిస్తూ అతడు తిని అది సరే కానీ తినేసి మనం టెర్రస్ పైకి వెళ్దామా అని అడిగింది దేవాని మహి. దాంతో అతడు ఏం మాట్లాడకుండా సరే అన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు టెర్రస్ పైకి వచ్చారు. అక్కడ అందంగా ఒక బెడ్ డెకరేట్ చేసి ఉండేసరికి ఆమె అతడి కళ్ళలోకి చూస్తూ దేవా అంటూ అతని చెయ్యి పట్టుకొని నేను ఏం చెప్పినా కూడా చేస్తావు కదా అని అడిగింది. అతడు చేస్తాను అన్నట్టు తల ఊపేసరికి అయితే ఈ రాత్రి మన ఇద్దరం ఒక్కటవుదామా అని అడిగింది. అతడు ఆమె అడిగిన దానికి ఆమె పట్టుకొని ఉన్న చేయిని కొంచెం వదిలించుకుంటూ కొంచెం షాకింగ్గా ఏం మాట్లాడుతున్నావు మహి, తెలిసే మాట్లాడుతున్నావా, అర్థమవుతుందా అని తడబడుతున్న గొంతుతో అడిగాడు. దానికి మహి సూటిగా అతడి కళ్ళలోకి చూస్తూ నాకు ఈ క్షణం ఈ రాత్రి నీతో కరిగిపోవాలని ఉంది, ఈ కాలాన్ని కరిగించేయాలి అనిపిస్తుంది, మన ఇద్దరం ఒక్కటవుదామా దేవా అని మళ్ళీ సూటిగా అడిగింది. దేవ బిత్తరపోయినట్టు ఆమె వైపు చూసి నేనంటే నీకు అసహ్యం కదా మహి, పైగా నేను ఎవరో నీకు తెలుసు, అలాంటప్పుడు మీ అమ్మ నాన్నని చంపిన ఈ హంతకుడిని వాణ్ణి నేను, ఇవన్నీ తెలిసినా కూడా నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు, అది కూడా నీ ప్లాన్లో భాగమేనా మహి, నా మీద ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావా ఈ దేవాని చంపడానికి దారి దొరకలేదు కాబట్టి నువ్వు నాకు ఇచ్చేసుకుంటూ ఆ క్షణంలో నేను సైలెంట్గా ఉంటా కాబట్టి నీ కౌగిల్లో పిచ్చోని అయిపోతాను కాబట్టి అప్పుడు కత్తితో నా వీపుపై దాడి చేసి చంపేయాలి అని ఫిక్స్ అయ్యావా మహి అని అతడు అంత బాధలో కూడా చిన్న స్మైల్తో అడిగాడు. దానికి మహి కళ్ళు ఎర్రగా చేసి కోపంగా అతడి వైపు చూసి గట్టిగా అతడి కాలర్ పట్టుకొని లాగిపెట్టి అతడి చెంప మీద ఒక్కటిచ్చి అసలు ఏమనుకుంటున్నావురా,
హా? నీ గురించి పెద్ద పోటుగాడివి అనుకుంటున్నావా? బయట ప్రపంచంలో నీలాంటి ఎమోషనల్ ఫూల్ని ఎంతగా ఆడుకుంటారో నీకు తెలియదురా వెధవా. నీకేం తెలుసురా? బంధాలు బాధ్యతలు తొక్క తోటకూర అంటూ నువ్వు మా నాన్న ఒక్క మాట చెప్పాడు అని చెప్పి తన చెల్లిని తన మొగుణ్ణి వదిలేశావు. కానీ వాళ్ళు ఇన్ని రోజులు బ్రతికి ఎన్ని అన్యాయాలు చేశారో, ఎన్ని అక్రమాలు చేశారో నీకేం తెలుసురా? అయినా ఆ రోజు జరిగింది నీకు పూర్తిగా తెలీదు దేవా. మా నాన్నకు మాట ఇచ్చాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది మా నాన్న కోరుకున్న ఆఖరి కోరిక కాదు. మా నాన్న కోరుకున్న కోరిక అదేంటో నీకు తెలిస్తే ఈ పాటికి నువ్వే వాళ్ళని చంపి పడేసేవాడివి. అయినా అదంతా కాదు దేవా. నీకు నాకు ఈ గొడవలతో ఎలాంటి సంబంధం లేదు. ఇక ఈ ఆస్తి అంటావా? ఇది నా బర్త్డే ఇంకో వారం రోజుల్లో వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా ఆస్తి నా పేరుపైకి మారిపోతుంది అనేసరికి దేవా షాక్ అయి, ఈ విషయం నీకెలా తెలుసు మహి అని దేవా టెన్షన్ పడుతూ అడిగాడు. దానికి మహి అతడి వైపు కోపంగా చూస్తూ, నాకేం తెలీదు అని అనుకోవడం నీ పిచ్చితనం దేవా. నాకు అన్నీ తెలుసు. నువ్వు ఏ బంధాలనైతే కోల్పోయాను అని బాధపడుతూ ఇన్ని రోజులు ఇక్కడ ఒక పనోడిలా కూలోడిలా బతుకుతున్నావో, నీ దగ్గరికి రావాలి అని మనసు లాగుతున్నా నీ చుట్టూ నువ్వు ఏర్పరచుకొని ఈ కంచుకోట వల్ల నీకేం కాదు అని నువ్వు ధైర్యంతో ఇక్కడే బ్రతుకుతున్నా. మనం నిజమే, నీ వెనుక నువ్వు ఒక సైన్యాన్ని ఏర్పరచుకున్నావు. కానీ అన్ని టైమ్స్ ఒకేలా ఉండదు దేవా. నేను ఈ విషయంలో అయినా చాయిస్ తీసుకోగలుగుతానేమో, కానీ నీ విషయంలో కాదురా. నాకున్నది కూడా నువ్వు ఒక్కడివే దేవా. నాకు నువ్వు కావాలరా. నాకు తెలుసు అడ్డమైన ఆలోచనలన్నీ పెట్టుకొని నీ వయసు ఎక్కువ, నేను నీకన్నా చిన్నదాన్ని అంటూ నన్ను దూరం పెట్టాలి అని చూస్తున్నావని. కానీ నాకు నువ్వు కావాలి అని ఆమె అడిగేసరికి దానికి దేవా అది కాదు మహి, మన ఇద్దరం ఇలా ఒకటవ్వడం తప్పు అని అతడు మళ్ళీ అనేసరికి దానికి మహి అతడి కళ్ళ వైపు సూటిగా చూస్తూ, ఇదే మొదటిసారి కాదు కదా నువ్వు నేను ఒకటవ్వడం, ఇది 9వ అని ఆమె చెప్పేసరికి అతడు షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావు మహి అన్నాడు. అవును, రోజు నువ్వు తినే ఫుడ్లో నేను డ్రగ్స్ కలుపుతున్నా. నువ్వు తాగే పాలలో కూడా కలుపుతున్నా. ఆ తర్వాత మన ఇద్దరం నైట్ అంతా ఇంటిమేట్ అవుతున్నాం. అయిన తర్వాత నువ్వు యాస్టీస్గా ఎలా అయితే పడుకుంటావో అలాగే నీ రూమ్ను నిన్ను రెడీ చేసి పెట్టి నేనే పడుకోబెట్టి వచ్చేస్తున్నా. కావాలంటే డీప్గా గుర్తుకు చేసుకో అని ఆమె కళ్ళెగరేసి చెప్పేసరికి దేవాకి కోపం వచ్చింది. దాంతో లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. మహి నేలపై పడిపోయింది. నేలపై పడిపోయినా ఆమెకు పెదవి చీలి రక్తం వస్తూ ఉంటే ఆమె వైపు కోపంగా చూసి, నువ్వు ఇంత చేసావా మహి? కానీ నువ్వు చేసింది చాలా తప్పు. ఈ తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది మహి. అయినా నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఇలా చేశావు? అయినా నాకు బుద్ధి లేదు. ఏదో కళ అనుకున్నా. నీ మీద పిచ్చి ఇష్టంతో అలా జరుగుతుంది అనుకున్నా. కానీ ఇదంతా నిజంగానే జరిగిందా? ఆమె ఫూల్. ఎవరి దగ్గర దొరకని నేను నీ దగ్గర మాత్రమే లొంగిపోతాను. అది ఈ విధంగా, అందుకే ఈ విధంగా నువ్వు వాడుకుంటున్నావు నన్ను అని నేను అనుకోలేదు అని వాగుతూ ఉంటే ఆమె కోపంగా ఉక్రోషంగా, రే నోర్ముయ్ చాలు కని, ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు అంటూ, ఆయన ఒక్కటి అడుగుతాను, నిజం చెప్పరా, నీకు ఈ కుటుంబంతో సంబంధం ఏంటి? మా తాతయ్యతో సంబంధం ఏంటి? మా నాన్న మా అమ్మతో వీళ్ళెవ్వరితో కూడా ఎలాంటి సంబంధం లేదు. నీకు కేవలం నీకు సంబంధం ఏర్పడింది నాతో మాత్రమే. అలాంటప్పుడు వాళ్ళందరి కోసం నువ్వు దూరం పెడుతున్నావు. నిజమే, నేను నిన్ను అసహించుకున్నా, కోపగించుకున్నా, కొట్టా తిట్టా అరిచా అన్నీ చేశా. కేవలం నీకోసం మాత్రమే చేశా. ఈ క్షణం నీతో ఒక్కటైతే ఖచ్చితంగా నేను అమ్మనవుతా. ఆ తర్వాత మనం ఈ దేశం నుంచి వెళ్ళిపోదాం. నువ్వు నేను మన బిడ్డ. ఈ పాసమే నువ్వు ఇక్కడి నుంచి నాతో పాటు వచ్చేలా చేస్తుంది. అందుకోసమనే లిమిట్స్ క్రాస్ చేసి కావాల్సిందే తాగా. నువ్వు నా కోసం వచ్చావని చెప్పే కావాల్సిందే ఫుల్గా తాగేసా. నా చుట్టూ ఉన్న ఈ గాలి కూడా చెప్తుంది
నువ్వు నా పక్కన ఉన్నట్టు నిజంగా నువ్వు ఒక ఫూల్వే. నేనంటే ఎంత ఇష్టం ఉంది కాబట్టి నేనేం చేసినా భరించావు, సహించావు. సరే, ఇప్పుడు అదంతా కాదురా. నాకు ఈ క్షణం నువ్వు కావాలి అని అతడు వేసుకున్న టీషర్ట్ పట్టుకొని మళ్ళీ దగ్గరకు లాగింది. అప్పటికే దేవాకి కోపం పీక్స్కు పోయింది. మహి అమెరికా వెళ్ళి అక్కడ అలవాట్లనే కాదు, అక్కడ కల్చర్ని కూడా అలవర్చుకున్నావా అని ఆమెను దూరం తోశాడు. దాంతో ఆమె, సరే నువ్వు నాకు దూరంగా పోతాను అంటావు, సరే ఓకే అయితే పో. ఇక నుంచి నువ్వు నా దగ్గరికి రావు కదా, నేను నీకు అవసరం లేదు కదా. నిజం చెప్పాలి అంటే ఈరోజు కూడా నేను నీకు నిజం చెప్పాలి అని అనుకోలేదు. కానీ ఎన్నిసార్లు కలిసిన తర్వాత నాకేమనిపించిందో తెలుసా? నీతో నేను ఫుల్ఫిల్గా కలవలేకపోయారా? మోసం చేస్తూ, నీకు ఇలా డ్రగ్స్ యూజ్ చేస్తూ నీతో ఒక్కటయ్యా అని ప్రతి క్షణం నా మనసు గిల్టీతో చచ్చిపోతుంది దేవా. అందుకే తప్పైనా ఒప్పైనా మన బంధం నిలబడాలి అంటే, నువ్వు నాతోనే ఉండాలి అంటే, స్వార్థంగా నేను చేసిన ఈ ఆలోచన తప్పే కావచ్చు, నువ్వు నాకే కావాలి అని పిచ్చితో చేశా దేవా. కానీ నాకు అర్థమైపోయింది నీ మనసులో నాకు అంత స్థానం లేదని. అందుకోసం అని చెప్పే నువ్వు నేను లేకపోయినా హ్యాపీగా ఉంటావు కదా అని చెప్పే కరెక్ట్గా టెర్రస్ ఎడ్జ్కి వెళ్ళి నిలబడి, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉండరా? అప్పుడు నువ్వెవరి గురించి టెన్షన్ పడనవసరం లేదు. నన్ను కాపాడడం కోసమే కదా నా చుట్టూ రాత్రి పగలు కళ్ళు మొయ్యకుండా కాపలా కాస్తున్నావు. నేనే లేకుండా పోతే హ్యాపీగా ఉంటావు కదా దేవా అని ఆమె అడుగు వెనక్కి వేస్తుంది అనుకున్న అదే క్షణంలో దేవా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు లాగాడు. ఆమె దేవా మీద పడింది. దేవా ఒక్క క్షణం ఆమె పడిపోతుంది అని భయపడి ఆమెకేం కాలేదు అని కొంచెం అతని మనసుకు అతడు సర్ది చెప్పుకొని నెమ్మదించిన తర్వాత మళ్ళీ ఒక్కటేశాడు. దాంతో ఆమె చెంప రుద్దుకుంటూ, సచ్చినోడా, ఏమీ అనను అంటూనే 2 కొట్టావు కదరా అని ఏడుపు మొహం పెట్టుకుంది. దేవా కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఆమె వైపు కొంచెం కోపంగానే చూస్తూ, నువ్వు మాట్లాడే ఏ మాట అర్థం లేదు, ఏ మాటలో కూడా అర్థం లేదు. నువ్వు నేను ఒక్కటయ్యి మన ఇద్దరికి బిడ్డ పుడితే నేను నీతో పాటు అమెరికా వచ్చేస్తానా? ఏం మాట్లాడుతున్నావు మహి? పిచ్చి కానీ లేచిందా అసలు నీకు? ఇప్పటిదాకా నువ్వు చేసింది ఇదే పెద్ద తప్పు. అవును, నీ దగ్గర నువ్వు ఎంత చేస్తున్నా నేను కనిపెట్టలేకపోయా. అంటే అది నీ మీద నాకున్న ప్రేమ, ఇష్టం, అది నిజమే. కానీ గుర్తుపెట్టుకో మహి, నువ్వు ఎప్పటికీ ఒక ప్రిన్సెస్వి. నీకు నాకు సెట్ అవ్వదు. కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత నీకు ఒక మంచి పర్సన్ని చూసి నేనే పెళ్లి చేస్తాను. ఇక ఇంకో విషయం, నువ్వు ఆ రాఘవ గాడితో ఫ్రెండ్షిప్ చేయడం మానేసేయి. అలాగే నీ మైండ్లో ఉన్న ఈ చెత్త అంతా కూడా ఆలోచించడం కూడా మానేసేయి. ఇది జరగని పని, అదేదో మత్తులో జరిగిపోయింది అని అతడు అంటుంటే కోపంగా మహి అతని వైపు చూసి అతన్ని దగ్గరికి లాక్కొని అతడి పెదాలను అందుకుని, పూరా నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి అంటూ అతడి పెదాలను అందుకొని ముద్దు పెట్టడం మొదలుపెట్టింది. అతడు విదిలించుకోవాలి అని చూశాడు, దూరం నెట్టాలి అని చూశాడు అతడు. కానీ ఆమె దూరం నెట్టనివ్వకుండా అతన్ని గట్టిగా పట్టుకుంది. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మన కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి. హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం.